కృష్ణారెడ్డి గారిని ఈ చర్చని ప్రారంభించమని అడుగుతున్నాను. ముందుగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఏమిచ్చింది, ఎంతవరకు వాటిల్ని నెరవేర్చింది? గడిచిన సుమారు సంవత్సరం కింద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాటి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో సార్ వ్యవసాయం, అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్, అదేవిధంగా డైరీ కానీ లేకపోతే గొర్రెల పెంపకం కానీ ఈ సబ్జెక్ట్స్ కింద 77 రకాల హామీలు ఇచ్చింది సార్. 77 పాయింట్ల హామీలు ఇచ్చింది. దానిలో అత్యంత ముఖ్యమైనటువంటివి ల్యాండ్లెస్ లేబర్ అంటే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. 2 లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పినారు. రైతు బంధు పేరు రైతు భరోసాగా మార్చి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు సార్. అదేవిధంగా 77 వివిధ రకాలైనటువంటి హామీలు ఇచ్చినారు సార్. వీటిలో అరాకొరగా రుణమాఫీ మాత్రం చేసి మిగిలిన 76 హామీలను తుంగలో దొక్కేసినారు సార్. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే రైతులు ఈ ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వం ధారాళంగా ఇచ్చినటువంటి హామీల వలన మాకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆశించినారు సార్. అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయనటువంటి కర్షక వ్యతిరేక ప్రభుత్వంగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన ఉంది సార్. ఎంత దారుణంగా ఉందంటే సోనియా గాంధీ జన్మదినం నాడు మేము రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికే ఇవాళ మొండి చేయి చూపించినారు. అదేవిధంగా నవంబర్ 19 ఇందిరాగాంధీ జన్మదినోత్సవం నాడు రైతు దినంగా జరుపుతామని చెప్పినారు సార్. ఆ విధంగా ఇందిరాగాంధీ వారి నాయకురాల్లో వాళ్ళ యొక్క అగ్రనాయకత్వం, కాంగ్రెస్ యొక్క స్టార్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఇచ్చినటువంటి హామీలను కూడా తుంగలో దొక్కినారు. రుణమాఫీ చేయనేలేదు. ఇవాళ చూస్తా ఉన్నాం మనం, ఖరీఫ్ పంట అయిపోయినప్పటికీ కూడా రైతు భరోసా రాలేదు. రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి వాళ్ళు పాపం ఎదురు చూస్తా ఉన్నారు. అత్యంత పూర్ అండ్ వీకర్ సెక్షన్ పీపుల్, వాళ్ళకు కూడా ఇవ్వలేదు సార్. అంతేకాకుండా వ్యవసాయ యూనివర్సిటీలను బలోపేతం చేస్తామని చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. చిత్రమైనటువంటి విషయం ఏంటంటే రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ ని హైకోర్టుకి కేటాయించి దానికి మళ్ళీ కొత్తగా యూనివర్సిటీ కడతామని చెప్పి ఉన్న యూనివర్సిటీ యొక్క భూములు ఊడబెరికినారు. అదేవిధంగా పాల కొనుగోలును ప్రభుత్వమే సరసమైన ధరకు చేపట్టి సరసమైన ధర ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పాల ధర తగ్గిపోతే చేష్టలుడికి చూస్తా ఉన్నారు సార్. చూస్తా ఉన్నారు. అదేవిధంగా డైరీ రైతులకు, షీప్ ఫార్మర్స్, గొర్రెల పెంపకందారులకు బీమా కల్పిస్తామని చెప్పినారు. డైరీ యానిమల్స్ కి, షీప్ కి బీమా కల్పిస్తాం, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా అవి కూడా ఇవ్వనే లేదు సార్. రైతు దంపతులకు, భూమి ఉన్నటువంటి రైతు దంపతులకు పెన్షన్ ఇస్తా అని చెప్పినారు. షీప్ ఫార్మర్స్ కూడా 50 ఇయర్స్ ఏజ్ నుంచి పెన్షన్ ఇస్తా అని చెప్పినారు. వాటి యొక్క ఊసే లేదు సార్. ఈ విధంగా మండలానికి ఒక సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల యొక్క వ్యవసాయంలో ఆధునిక సాంకేతికలు జోడించి దిగుబడి పెంచుతానని చెప్పినారు. ఏ ఒక్క మండలంలో కూడా, కొడంగల్లో కూడా భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ విధంగా అనేక ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా తుంగలో దొక్కేసినారు సార్. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా వాటి యొక్క సర్వీస్ ఛార్జ్ 83 కోట్ల రూపాయలు, హెచ్పీకి 20 రూపాయలు అయితే తీసుకుంటారో అది ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పినారు. ఇవాళ రైతులే చెల్లించాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ 63 లక్షల స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిషన్ 63 లక్షల మంది రైతులు స్వల్పకాలిక రుణాలు తీసుకుంటే వాటిలో నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తే స్వయంగా వారే పేర్కొన్నారు 23 లక్షల మందికి మాత్రమే మాఫీ చేయగలమని చెప్పినారు. అంటే 3వ వంతు మంది రైతులకు మాత్రమే, సుమారుగా 30%, 40% మంది రైతులకు మాత్రమే ఇవాళ రుణమాఫీ జరిగింది. చాలా విచారకరమైనటువంటి విషయం సార్. ప్రభుత్వం ఇచ్చినటువంటి 77 రకాల హామీలను ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం చాలా బాధాకరం. ఇవన్నీ అంతేకాదండి, కేవలం ఫైనాన్స్ పైసలతోని ముడిపడినటువంటి ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ కానీ, ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. ధరణి స్థానం లోపల భూమాత పోర్టల్ తీసుకొచ్చి ధరణిలో ఉన్నటువంటి లోపాలు సవరించి రైతులకు 100% ల్యాండ్ టైటిల్ నేను ఇస్తానని చెప్పినారు. దానికి డబ్బులతో సంబంధం లేదు, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్. కనీసం దానిలో కూడా వారు ఏమాత్రం చిత్తశుద్ధి చూపించడం లేదు. ఇవాళ సంవత్సరం అయింది, ధరణి పోర్టల్ సవరించేటువంటి కార్యక్రమం చేయలేదు. ప్రభుత్వానికి దీని ఏతావాత మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రభుత్వం కేవలం ఆర్థిక సమస్యలు కాదండి, ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ ఇట్లాంటి పైసలతో సంబంధం లేనటువంటి, అదేవిధంగా వ్యవసాయ యూనివర్సిటీ యొక్క భూములు లాక్కోవడం చూస్తూ ఉంటే ఇంకా చిత్రమైనటువంటి విషయం ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ ఏర్పాటు చేసినటువంటి ఆ ఫార్మా సిటీ భూములను నేను హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి వాటిని తీసుకొని రైతులకు అప్పచెప్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అదే రైతుల భూములను లగిచర్లలో తన నియోజకవర్గంలోనే రైతుల భూములను లగిచర్లలో లాక్కొని మళ్ళీ తనే ఫార్మాసిటీకి ఇవ్వడం ఎంత హృదయ విదారకమైనటువంటి విషయం మనం అందరం కూడా గమనించాలి సార్. రేవంత్ రెడ్డి గారు పూర్తి తిరోగమన విధానాలు, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉన్నారు. రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు.
ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడినటువంటి విషయాల్లో కూడా వారు ఏమాత్రం చొరవ చూపడం లేదండి. అదే